నిన్నంతా కూడా గద్దర్ పైన బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్, అదేవిధంగా ఇటు రైతు బంధు రైతు భరోసా ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త 4 పథకాలు అవుతున్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ గురించి చాలా పెద్ద ఎత్తున కొంత చర్చ జరిగిన విషయం వాస్తవం. దానిలో ఏ విధంగా ఆ వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో చాలా విషయాలు కూడా మనం లోతుగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒకసారి మనం బండి సంజయ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. బండి సంజయ్ నిన్న గద్దర్ గారి పైన చాలా పెద్ద ఎత్తున ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గద్దర్ యొక్క నేపథ్యం ఏంది. ఫస్ట్ గద్దర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గద్దర్ తన యొక్క ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే దొరల పెద్దదనం కావచ్చు, ఈ పెట్టుబడిదారు వ్యవస్థ కావచ్చు, లేకపోతే పలు రకాల అణచివేతలను దృష్టిలో పెట్టుకొని ఆయన వాటిని ఈరోజు పెద్ద ఎత్తున అనుభవించి బాధలు పడి ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారో వారిని ఆ బాధల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ యొక్క అణచివేత నుంచి ఈరోజు బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో గద్దర్ తన యొక్క వాదాన్ని, గళాన్ని ఈరోజు వినిపించాడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. గద్దర్ ఒక మావోయిస్టుగానే వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, కానీ గద్దర్ ఒక మానవతావాది. గద్దర్ ఒక ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అణచివేతలు ఏవైతే ఉన్నాయో ఆ అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక మహాయోధుడిగా మనం చెప్పొచ్చు. తన యొక్క గళం ద్వారా, తన యొక్క కంఠం ద్వారా ఈరోజు లక్షలాది మందిని చైతన్యవంతులు చేసినటువంటి వ్యక్తి గద్దర్గా చెప్పొచ్చు. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే గద్దర్ ఒక గద్దర్ చనిపోతే ప్రధానమంత్రి కూడా తన యొక్క లేఖ రాసిండు అంటే తన యొక్క ఔన్నత్యం ఎలాంటిదో మనం ఒకసారి చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పీడిత తాడిత వర్గాల కోసం పోరాడినటువంటి ఒక మహాయోధుడిగా, మహానేతగా గద్దర్ గురించి మనం చెప్పొచ్చు. ఆయనే ఏ ఒక మతానికి వ్యతిరేకంగానో లేకపోతే కులానికి వ్యతిరేకంగానో ఆయన పోరాడలేదు. ఆయన కేవలం పోరాడింది ఇక్కడ ఉన్నటువంటి రాజ్యహింస జరుగుతుంది, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడిండు. ఇక్కడ జరుగుతున్నటువంటి దళిత బహుజన వర్గాలకు దళిత బహుజన వర్గాలపై జరుగుతున్నటువంటి అణచివేత పైన పోరాడిండు తప్ప ఆయన ఈనాడు కూడా ఒక మతానికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే ఒక మతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిండు కావచ్చు, మతంలో కొన్ని వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల వ్యతిరేకించవచ్చు, కానీ ఆ మతాన్ని వ్యతిరేకించలేదు, ఆ కులాన్ని వ్యతిరేకించలేనటువంటి విషయాల్లో ఈరోజు బండి సంజయ్ కానీ కొంతమంది ఎవరైతే గద్దర్ను వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ క్రమంలో సరే భావాజాలం గురించి మాట్లాడిండు బండి సంజయ్. బండి సంజయ్కి 2-3 సూచనలు చేయదలుచుకున్నాను. ఒక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భావాజాలాల వ్యాప్తి మీద నడవదు అనేటువంటి విషయంలో బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఎంపీ కాదు, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు కాదు, ఒక కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అలా మాట్లాడడం తగదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం భావజాలాల మీద నడవదు, అది గుర్తుపెట్టుకోవాలి బండి సంజయ్ గారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గద్దర్ తెలంగాణకు ఒక ఆత్మగౌరవ ప్రతీక అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి బండి సంజయ్ కానీ వాళ్ళ టీం కానీ. ఎందుకు అంటే ఇక్కడ గద్దర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. గద్దర్ తోటే తెలంగాణ, గద్దర్ యొక్క తన గలంతో లక్షలాది మందిని తన భావజాల వ్యక్తిలో లక్షలాది మందిని కదిలించినటువంటి ఒక నాయకుడిగా మనం గద్దర్ని చూడొచ్చు. అలాంటి గద్దర్ తెలంగాణ ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప గద్దర్ని గుర్తు చేసుకుంటుంది. అలాంటి గద్దర్ పైన ఈరోజు బండి సంజయ్ విమర్శ చేస్తానంటే ఖచ్చితంగా అది తెలంగాణ ఆత్మగౌరవం పైన విమర్శ చేస్తున్నట్టుగానే మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి బండి సంజయ్ కానీ ఈరోజు తెలంగాణ సమాజం కానీ. బండి సంజయ్ గారు ఇక మీ గురించి మాట్లాడాలి. నేను పలు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీరు ఆయన మావోయిస్ట్ అనో, లేకపోతే మావోయిస్ట్ సింపథైజర్ అనో, లేకపోతే మీ కార్యకర్తలు చంపిండనో, మా భావజాలం కాదనో, మీరు గద్దర్ మీరు పద్మశ్రీ అవార్డు ఇవ్వను అని అన్నారు కదా. సో మరి అలాంటి వ్యక్తికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నివాళులర్పిస్తారు, అదేవిధంగా వాళ్ళు పోస్ట్ పెడతారు. మీ కేంద్ర మంత్రి స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే లేఖ రాస్తారు, అదేవిధంగా మీరు ఆలింగనం చేసుకుంటారు. మరి అలాంటి భావజాల వ్యక్తి మీ భావజాలం కాదు కదా, ఎందుకు ఆలింగనం చేసుకున్నారు మరి గద్దర్ గారిని? ఎంతమంది పద్మశ్రీ అవార్డులు ఏవైతే ఉన్నాయో మీ వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నట్టు?
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి బండి సంజయ్ గారు. ఇక్కడ బండి సంజయ్ గురించి ఇంకా చాలా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు పద్మశ్రీ అవార్డులు ఓన్లీ కేవలం ఒక మత ప్రాతిపదికన ఇస్తారా అనేది ఒకసారి చెప్పాలి. చెప్పండి, క్లియర్ గైడ్లైన్స్ చెప్పండి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇగో మేము ఈ మతం వాళ్ళకే ఇస్తాం, ఈ కులం వాళ్ళకే ఇస్తాం, ఈ భావజాలం ఉంటేనే ఇస్తాం అని ఒక క్లియర్ గైడ్లైన్స్ మీరు పార్లమెంట్లో ఆ చట్టం చేసేసి రిలీజ్ చేయండి, అయిపోతాయి కదా. ఎప్పుడైనా కానీ పద్మశ్రీ అవార్డులు కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ, భారతరత్న కానీ ఈ సమాజం కోసం తన జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తుల కోసం, ఈరోజు వ్యక్తులను గుర్తించడం కోసం ఇస్తున్నటువంటి అవార్డులు అవి. మీరు ఇస్తే వాళ్ళ కుటుంబాలు ఏవో బాగుపడితేనే కాదు, వాళ్ళ కుటుంబాలు ఏవో అష్టైశ్వర్యాలు పొందితేనే కాదు, కేవలం ఒక గుర్తింపు మాత్రమే, వాళ్ళు చేసినటువంటి పోరాటాలకు గుర్తింపు మాత్రమే. ఈరోజు గద్దర్ కానీ, జయశంకర్ కానీ, గోరటెంకన్న కానీ, ఇంకా చాలామంది, గూడ అంజన్న కానీ, అందశ్రీ కానీ, జయదీప్ తిరుమలరావు కానీ, వీళ్ళందరూ ఎవరు? తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. వీళ్ళను మీరు అవమానిస్తే ఎట్లా? మీకు నచ్చకపోవచ్చు కాక, కానీ మీరు ఆ విధంగా డైరెక్ట్గా ఓపెన్గా అనడం వెనకాల ఏంటి మీ రీజన్? ఇది మీరు ఒక కేంద్ర మంత్రి చెప్తున్నారంటే ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా మీరు చెప్తా ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నిర్ణయంగా మనం చెప్పొచ్చా? ఈ విషయాన్ని ఖచ్చితంగా బండి సంజయ్ గారు మరొకసారి పునరాలోచన చేసుకోవాలి. మరి ఆయన దానిపైన ఏం ఎక్స్ప్రెస్ ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ నాకు ఒక్కటైతే క్లియర్ కనబడుతుందండి, ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఓపెన్గా చెప్పాలనేటువంటి దాంట్లో నేను చెప్పాలని అనుకుంటున్నా, చెప్తా కూడా. ఎందుకు అంటే ఇది కొంతమేర అంటే ఎవరు ఈ విషయాలు ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరు, నేను చెప్తా, ఎవరు ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తా. ఇక్కడ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీలో ఒక అంతర్గత పోరు చాలా స్పష్టంగా నడుస్తూ ఉంది. ఒకటి బండి సంజయ్ వర్సెస్ బండి వర్సెస్ ఈటల. ఇక్కడ బండి వర్సెస్ ఈటల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్ష రేస్లో ఉన్నాడు. అదేవిధంగా బండి సంజయ్ తన అవుదామనేటువంటి ప్లాన్లో ఉన్నాడు, లేదంటే తనకు సంబంధించినటువంటి ఎవరో ఒకరిని చేద్దామనే ప్లాన్లో ఉన్నాడు. అయితే ఇక్కడ పార్టీలో ఒక అంతర్గతమైన చర్చ ఏంటంటే, పార్టీలో సీనియర్లు, పార్టీ భావజాల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అధ్యక్ష నియమించాలని చెప్పేసి దాంట్లో ఈరోజు బండి సంజయ్ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇటు కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా అమిత్ షా నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది అంటే, ఇక్కడ ఒక ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, సౌత్ ఇండియాలో మనం పాగా వేయాలంటే ఖచ్చితంగా బీసీలకు ఆ తెలంగాణలో న్యాయం జరగాలి, ఆ విధంగా ఒక బీసీ లీడర్షిప్ డెవలప్ చేయాలంటే కోణంలో ఈరోజు ఈటల రాజేందర్ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అమిత్ షా. సో ఈ కోణంలో అమిత్ షా ఈటల వైపు అమిత్ షా చాలా స్పష్టంగా నిలబడ్డాడు. అమిత్ షా నిలబడ్డాడంటే ఇక మిగతా కొంత మేజర్ నాయకత్వంతో కూడా నిలబడుతుంది. సో ఈ క్రమంలో బండి సంజయ్ తన యొక్క ఏదైతే భావజాలం ఏదైతే ఉందో, హిందుత్వ ఎజెండా కావచ్చు, ఇంకా ఎజెండా కావచ్చు, సో ఈ క్రమంలో బండి సంజయ్ ఈటల యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న విషయం వాస్తవం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. సో ఈ క్రమంలో గద్దర్ గారిని విమర్శిస్తే ఈటలను ఇరకాటంలో పెట్టచ్చు అనేది ఈరోజు బండి సంజయ్ యొక్క వ్యూహం. సో ఇప్పుడు బండి సంజయ్ ఈ గద్దర్ విషయంలో ఏం మాట్లాడతాడు, ఏమని మాట్లాడగలుగుతాడు? అందుకే ఈటల రాజేందర్ ఇరికించే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నా అనేటువంటి కోణంలో కూడా ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయం ఇంత ఈ లోతుగా ఎవరు చెప్పరు. మనం ఓపెన్గా చెప్పేస్తాం, ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోకున్నా ఓపెన్గా చెప్పేస్తాం. ఈ విషయంలో బండి సంజయ్ వర్సెస్ ఈటల యొక్క ఫైట్ చాలా బలంగా భారతీయ జనతా పార్టీలో ఒక అంతర్గత పోరు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి వరిస్తున్న క్రమంలో దానిపైన కొంత బండి సంజయ్ అంటే ఎవరైనా కానీ రాజకీయం అంటేనే ఎత్తులకు పై ఎత్తులు ఇస్తూ ఉంటారు, అది కామన్. సో ఈటల రాజేందర్కి వస్తున్న దాంట్లో బండి సంజయ్ కూడా తన యొక్క ఎత్తుగడను పాలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో గద్దర్ యొక్క కామెంట్స్, గద్దర్ పైన చేసిన కామెంట్స్ పై చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ గారి కామెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది, సో ఈటల రాజేందర్ను ఇరకాటంలో పెట్టినట్టే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది బండి సంజయ్ యొక్క వ్యూహం. అదేవిధంగా బండి సంజయ్ తెలుసుకోవాల్సిన విషయాలు కూడా నేను చెప్పిన. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ఈరోజు గద్దర్ అనేటువంటి విషయంలో ఎవరికి కూడా అనుమానాలు బేసిజాలు, తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఆయన వైపు నిలబడుతుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో ఆల్రెడీ బండి సంజయ్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఫెరోషియస్గా పోతా ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మౌనం ఎటువైపు, గద్దర్ వైపా బండి సంజయ్ వైపా?
గద్దర్ని ఇంత తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి గద్దర్ పైన ఇంత అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ మౌనం దేనికి? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు గద్దర్ని అవమానిస్తూ ఉన్నారా, లేకపోతే బండి సంజయ్ వైపు నిలబడతా ఉన్నారా, ఎవరి వైపు నిలబడతా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం పైన ముఖ్యంగా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏమైనా అంటేనేమో నిన్ననే కేటీఆర్ మాటలు చూసినాం, మేము తెలంగాణ తెచ్చినాం, మా బిడ్డ తెలంగాణ, మేము ఏదైనా చేస్తే మాకు సంతోషమే కదా అని అరుసి మొత్తం ఛాతి బాదుకుంటా ఉన్నాడు కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో. చెప్పా కేటీఆర్ ఏంది నీ స్టాండ్ ఏంది? గద్దర్ని అవమానించిండు బండి సంజయ్ అని ఈరోజు తెలంగాణ సమాజం అంతా కోడెక్కుస్తా ఉంది. దానిపైన మీ స్పందన ఏందో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు గద్దర్ వైపు నిలబడతారా, లేకపోతే బండి సంజయ్ వైపు నిలబడతారా చెప్పాల్సిన అవసరం అయితే ఈరోజు మీ భుజస్కంధాలపై ఉందని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏదో భావజాల గురించో ఇంకా దాని గురించో కాదు. ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక తన జీవితకాలం మొత్తం కూడా సమాజం కోసం పరితపించినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా గద్దర్ గారిని గౌరవిస్తాం. అలాంటి వ్యక్తికి అవమానం జరిగింది అంటే ఖచ్చితంగా అందరూ కూడా మనని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది, వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో సింహభాగం బీఆర్ఎస్ పార్టీకే ఉందనేది నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఈ క్రమంలో చాలా వరకు ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎట్లుండే అంటే భావాజాలాలు వేరే ఉండొచ్చు కాక, కానీ సమాజం కోసం పరితపించేటువంటి వ్యక్తులు అరుదుగా చాలామంది ఉంటుండే. సో ఆ క్రమంలో ఎప్పుడు కూడా భావాజాలాల వ్యతిరేకత ప్రకారంగా డిబేట్ జరిగేది. అంటే సమాజం కోసం నా భావాజాలం, కమ్యూనిజం ఏం చేస్తుంది, మావోయిజం ఏం చేస్తుంది, హిందుత్వయిజం ఏం చేస్తుంది, జాతీయవాదం ఏం చేస్తుంది, ఇలా చాలా రకాల వాదాలు ఉంటాయి. ఈ వాదంలో చాలా రకాల చర్చోపచర్చలు బలంగా జరుగుతాయి. కానీ ఎవరు కూడా వ్యక్తిగతమైనటువంటి దాడులకు ఏనాడు కూడా గతంలో దిగలేదు. కానీ ప్రస్తుతం వ్యక్తిగతమైనటువంటి దాడులకు దిగడం ద్వారా భావాజాలాలు ఏవైతే ఉన్నాయో, అటు జాతీయవాదం కావచ్చు, హిందుత్వవాదం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, మావోయిజం కావచ్చు, లేకపోతే సెక్యులరిజం కావచ్చు, ఇవన్నీ కూడా వాటి యొక్క ఔన్నత్యం అనేది కోల్పోతూ ఉంది. సో ఆ వ్యక్తుల యొక్క కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి దిగజారుడు కామెంట్స్ వల్ల ఈరోజు వాటిపైన చాలా ప్రభావం పడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ఖచ్చితంగా భావజాలాల మీద ఒక చర్చ జరగాల్సిందే, చర్చోపచర్చలు జరిగి తీరాల్సిందే. దానిపైన ఒక అవుట్కమ్ వస్తే ప్రజలకే మేలు జరుగుతుంది తప్ప దీనివల్ల నేను గెలిచిన అనుకోవచ్చు కాక, కానీ అల్టిమేట్గా ప్రయోజనం చేకూరేవరికి ప్రజల గురించి కదా. గద్దర్ పోరాడినా ప్రజల గురించే, బండి సంజయ్ పోరాడినా ప్రజల గురించే, నరేంద్ర మోడీ కొట్లాడినా ప్రజల గురించే, రేవంత్ రెడ్డి కొట్లాడినా ప్రజల గురించే, కేసీఆర్ కొట్లాడినా ప్రజల గురించే. కానీ ఎక్కువ ప్రయోజనం దేనివల్ల జరుగుతుంది అనేది ఇక్కడ అసలైనటువంటి చర్చ. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, బండి సంజయ్ గారు ఈరోజు దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజానికి మంచివి కావు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నిజంగా కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇలాంటి భావజాల వ్యక్తులకు ఇవ్వదు అని అనుకుంటే డైరెక్ట్ కేంద్రం నుంచి ఒక స్టేట్మెంట్ అయిపోతుంది కదా. ఇలాంటివి దయచేసి దిగజాడు కామెంట్ చేయొద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.